మిత్రులందరికీ నమస్కారం. అదే మాదిరి పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ 2-3 రోజుల నుంచి కొత్తపల్లె పంచాయతీలో శివచంద్రారెడ్డి, అక్కడ ఉండే సర్పంచ్, 19వ వార్డు కౌన్సిలర్ మునీరు, వీళ్ళ యొక్క ఫేక్ డాక్యుమెంట్ల గురించి ఈ 2-3 రోజుల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ప్రొద్దుటూరులో. కాకపోతే అదొక ఆ పట్టా ల్యాండ్ 10 సెంట్లు అనేది నాదే కాబట్టి అక్కడ ఆ డాక్యుమెంట్ యొక్క వాస్తవాన్ని ప్రజలకు తెలియపరచాలా. అదే మాదిరి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు కూడా వాళ్ళ ఆస్తుల పట్ల అప్పుడప్పుడు తనిఖీ చేసుకుంటూ వాళ్ళ కంట పడకుండా పేదవారు ఉంటారు, ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ, చిన్న కులస్తుల స్థలాల మీద ఎక్కువ కన్నేసి పెట్టినాడు శివచంద్రారెడ్డి. దీనికి మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత వాస్తవాన్ని డాక్యుమెంట్ల ద్వారా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యతగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఒక డాక్యుమెంట్, ఏం ఫేక్ డాక్యుమెంట్ సృష్టించినాడంటే ఆయన 1980వ సంవత్సరంలో ఒక నర్సింహులు యాదవ్ బషీర్ అహ్మద్ కమ్యూనిటీ ఒక డాక్యుమెంట్ సృష్టించినాడు. ఇది సబ్ రిజిస్ట్రార్స్ లో ఎంటర్ కాలే. 1980 అంటాడు, 500 రూపాయలు స్టాంప్ వేసినారు. 500 రూపాయల స్టాంప్ అప్పట్లో లేదు. విక్రయం 2000 అంటాడు. ఒకవేళ 2000కు అప్పుడు మార్కెట్ విలువ 500 ఉండేది, పోనీ 2000 వేసుకున్నాం. 2000కు 500 రూపాయలు ఒక స్టాంపు విలువ. ఇంకా కింద స్టాంపులు ఉంటాయి, 10 పైసలు, 20 పైసలు. 500 రూపాయలు స్టాంపులు పెట్టాల్సిన అవసరం ఉందా? 2000 రూపాయలు మార్కెట్ విలువకు 7-7.5% స్టాంప్ డ్యూటీ, 150 రూపాయలు స్టాంప్ డ్యూటీ సరిపోతాయి. 500 రూపాయలు స్టాంపు పెడతాడు. ఇక్కడ అమ్మింది నర్సింహులు యాదవ్ అంట, కొనింది బషీర్ అహ్మద్ అంట. 1980 డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ రైటర్ యొక్క లైసెన్స్ నెంబరు రెన్యువల్ నెంబరు, అది 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేస్తారు. పెరుగుకొండ రాసినాడంట 41/85 రెన్యువల్ నెంబరు. 80వ సంవత్సరం దస్తావేజు విలేకరి లైసెన్స్ నెంబరు రెన్యువల్ నెంబరు 41/85. అంటే 80లో దస్తావేజు గుర్తే, 85 లైసెన్స్ నెంబరు రెన్యువల్ నెంబర్ ఎక్కడ రాస్తాడు? ఒక్కసారి ప్రజలు దీన్ని గమనించాలి. 20 సెంట్లకు కొలతలు రాస్తాడు, 10 సెంట్లు విస్తీర్ణము అంటాడు. కొలతలు 20 సెంట్లకు ఉంటాయి. ఈ కొలతలతో 10 సెంట్లు విస్తీర్ణము అంటాడు. కొలతలేమో 20 సెంట్ల కొలతలు ఉంటాయి. ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంతగా చూపిస్తున్నాడు అంటే నెంబరు 547/1980గా చూపిస్తున్నాడు. ఈ 547/1980 అనేది ఒరిజినల్ డాక్యుమెంట్. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉండేది. నకలు తీసుకొచ్చిన ఒరిజినల్ నకలు. ఈ స్థలం ఎక్కడొస్తుంది అంటే బురసాది మఠంలో బ్రాంతి షాప్ సిద్ధయ్య ఇంటి పక్కన ఒక చేనేత కులస్తులకు సంబంధించిన ఆస్తిది. ఇది శివచంద్రారెడ్డి మళ్ళా ఇక్కడ ఒకటి కాదు, కొత్తపల్లె పంచాయతీలో ఎంతో మంది చేతగాక పావులాకు 10 రూపాయలకి అమ్ముకొని పోయినారు. ఎంతో మంది ప్రజలు వాళ్ళ చెర తక్కువలేక. కాణిపాకం ప్రమాణము ఛాలెంజ్ అని ఏదో పెద్ద గొప్ప మాటలని మాట్లాడినాడు. నేను చెప్తానా శివచంద్రారెడ్డి అన్నకు, నా భార్య, నా చిన్న కుమారుడు కాణిపాకం ప్రమాణం వచ్చేదానికి మేము రెడీగా సిద్ధంగా ఉంటాం. ఇప్పుడే పడగొట్టించింది పోయినది మా మనిషే, నాకు తెలుసు అంటున్నావు. నీకు తెలుసు, నీ ఆదేశాల మేరకే వాళ్ళు పడగొట్టేదానికి పోయినారు ఫేక్ డాక్యుమెంట్లతో. నీ ఆదేశాల మేరకే దీనికి ఛాలెంజే. నేను 1/2 సెంటు చేసినా కూడా కబ్జా ప్రమాణం అన్నావు. 1/2 సెంటు కాదు శివచంద్రారెడ్డి అన్న, అనేకం చేసినావు. అనేకం. ఎంతో మంది చెప్పుకోలేక రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళతో గొడవ పెట్టుకుంటే వచ్చేది కూడా పోతాదేమో అని చెప్పి కూటికి నీళ్ళకి అమ్ముకొని పోతున్నారు నీ చేతిలో పెట్టి. కాదర్బాద్ బిర్యానీ సెంటర్ వెనకల పక్క విజయలక్ష్మి వెంచరు 250 నుంచి 300 ఫ్లాట్లు గడ్డికయ్యలు వేసుకొని గుత్తకిచ్చుకొని గడ్డి అమ్ముకుంటున్నావు. ఎవరి ఫ్లాట్లలోనో దౌర్జన్యంగా ఆక్రమించుకొని. నీకు సిగ్గు అనిపించడంలే? ప్రెస్ ముందరికి వచ్చి మాత్రం పెద్ద గొప్ప మాటలు మాట్లాడతావు. నిజాయితీ పరుని నా కాడ 1 కోటి రూపాయలు కూడా లేదు. నిన్న కాలంలో వచ్చింది కదా అన్న 7-8 కోట్లు. ఆ బస్టాండ్ కాడ నుంచి ఆ పెద్ద కాలం కడితే రిలయన్స్ కాడ ఆడొచ్చింది 6 కోట్లు 7 కోట్లు. నీ నెల ఇన్కమ్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆ పెద్ద స్థాయిలో ఉండే మంత్రులకు, ముఖ్యమంత్రులకు తప్ప
మిగతా స్థాయిలో ఉండే వాళ్ళందరికంటే నీ నెల ఇన్కమ్ కోటాను కోట్లలో ఉంది. ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మొదటిసారి అయినావు, ఎట్లుండాల నువ్వు? ఒక మార్గదర్శకంగా ఉండాల సర్పంచ్ పదవికి. మళ్ళీ నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడని చెప్పుకుంటున్నావు, సిగ్గులే? ఏమేమి మాట్లాడుతున్నావు నేను ప్రెస్ ముందరా? ఇప్పుడు నువ్వు చాలా మీసం తీసుకుంటా, గుండు కొట్టించుకుంటా, కాణిపాకం వచ్చా. కొత్తపల్లె పంచాయతీలో ఏ దానికైనా నువ్వు డబ్బు తీసుకోకుంటే ఆశ్చర్యంగా ఉండాల. బంగారం కట్టేటి ఒక కస్టమర్ పోతే బంగారు వ్యాపారస్తుడికి అమ్మిన ఆదాయమే, కొన్ని ఆదాయమే. అట్లాగా 24 గంటలు ఒక 5-6 మంది పంచాయతీ స్టాఫ్ను పెట్టి బిల్ కలెక్టర్లను సందు గొందు రోజు సర్వే చెప్తున్నావు. ఇట్లా చెప్పుకుంటా పోతే నాకాడ కోటి లేదు అంటున్నావు. దానికి ప్రమాణమే నువ్వు సర్పంచ్ కాకముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత, దానికి కూడా ప్రమాణం ₹1 లేదన్నావు కదా. నీకు ధూము తగలా. ఇంట్లో 2 మిషన్లు ఎంచుకుంటే దానికి చేతులు సరిపోక 2 మిషన్లు పెట్టుకునేవంట. ప్రతిదీ నేను నిన్న ఆరోపణలు చేసినావు ప్రమాణానికి. నీ కోసం ఎదురు చూసానా? ఈ ప్రెస్ నీకు ఇంకొక గంటకో నీ దగ్గరకు వస్తుంది. నాది 100% జెన్యూన్ ప్రాపర్టీ, మీది ఫేక్. భయపడి ఎంతో కొంత మీకు ఏమంటారు దాన్ని, లంచం, మీ కప్పం, మీ ముడుపు చెల్లించి నేను కట్టుకోవాలని. అక్కడ మేజర్ గ్రామ పంచాయతీకి 20 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉంటాం. 13 సంవత్సరాల నుంచి మా బాల సర్పంచ్ ఉంది, నేను ఒక ఎంపీపీగా ఉండా. మేమందరం కూడా మా నాయకుడు మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాకు ఏం నేర్పించినాడు? సర్పంచ్ అంటే ఈ గ్రామానికి కట్టుబడి మాదిరి సర్వీస్ చేసి ప్రజల్లో మన్ననలు పొందాలా అని చెప్పినాడు. 2013లో మేము సర్పంచ్ పోటీ పెట్టాం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో, ఆయన ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఉమ్మడి 2 రాష్ట్రాల్లో హైయెస్ట్ మెజార్టీ సర్పంచ్ 2984 ఓట్ల మెజార్టీతో గెలిచినాం. మేము అపోజిషన్ పార్టీ, అప్పుడు కూడా పెద్ద ఆయన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మా మీద పోటీ పెట్టాడు. అప్పుడు పెద్ద ఆయన, మేము ప్రతిపక్షంలో అధికార పార్టీ వాళ్ళను ఓడించి 2 రాష్ట్రాల్లో హైయెస్ట్ మెజార్టీ సోమవారపల్లె గెలిచినాం. ఇప్పటి వరకు నామినేషన్ ఉండవాడ మా మీద వ్యతిరేకంగా. నువ్వు ఏంటంటో నీ స్థాయికి తగ్గట్టు కాకుండా ఏంటంటో నీచమైన మాటలన్నీ మాట్లాడుతున్నావు. ప్రతిదీ అవినీతే, ప్రతిదీ లంచమే. ఏ 200 కోట్లు 250 కోట్లు డబ్బు సంపాదించింటావు నువ్వు ఇప్పటికి. కోటి ఎంతనావు? నన్ను 2006లో సర్వెంట్ పని చేసినా అన్నావు. ఎస్, 2006 తప్పు నీకు ఎవరో చెప్పింది, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు నా జీవితం గురించి. 2002లో తిరుపతిలో సర్వెంట్ గా పని చేసిన నేను గర్వంగా చెప్పుకుంటానా. నీ మాదిరి దౌర్జన్యాలు, కబ్జాలు, లంచగొండితనాలు, నీచమైన పనులు చేసి డబ్బు సంపాదలే. ఎస్, సర్వెంట్ గా పని చేసి స్థాయి కష్టపడి ఈ స్థాయికి వచ్చిన. ఇప్పుడు మా నాయకుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాకు ఏం నేర్పిస్తాడు? చేతనైతే ఒకరికి మంచి చేయి, ఏ ఒక్కరిని బాధ పెట్టొద్దు, పబ్లిక్ సర్వీస్ చేయి, ఆ పదవులు దానంతటా అవే మీకు వస్తాయని చెప్పినాడు. 2006లో పెద్ద ఆయన వచ్చి, నేను రేషన్ షాప్ డీలర్, 2006లో పెద్ద ఆయన వచ్చి ఓపెన్ చేసినాడు. ₹2 కిలో బియ్యం. 1997లో నేను ఒక స్కూల్ కరస్పాండెంట్ గా ఇదే పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారే అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ముక్తారాయన మిల్లు వెనక పక్క బైపాస్ రోడ్ అవతల స్కూల్ ఓపెనింగ్ వచ్చినాడు పెద్ద ఆయన కూడా. అప్పుడు నేను 1997లో స్కూల్ కరస్పాండెంట్ నేను, తెలుసా నీకు? కరస్పాండెంట్ గా సొంతం స్కూల్ నడిపిన పెద్ద ఆయన రేషన్ షాప్ డీలర్ గా ఇచ్చినాడు. 2006లో ఎంపీటీసీ ప్రకటించినాడు. ఎంపీటీసీ అనేవారి కారణాల వల్ల పక్కన వాళ్ళకి ఇవ్వాల్సింది వచ్చే నాకు పిలిచి రేషన్ షాప్ డీలర్ ఇచ్చినాడు పెద్ద ఆయన. ఒకసారి కనుక్కో, నీకేం తెలుసు అది రోజు ఒక పార్టీ మారేటోనికి. రేషన్ షాప్ డీలర్ గా 2009 నుంచి వరికోత మిషన్లు ఉన్నాయి నాకు. కష్టపడి వరికోత మిషన్లు మెయింటైన్ చేస్తా. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆశీస్సులతో సర్పంచ్ కాగలిగినాం. 21 సర్పంచ్ అయినాం, ఎంపీ అయినాం. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో 10 సంవత్సరాలు డాక్యుమెంట్ గా పనిచేసిన. 22 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాంట. 22 సంవత్సరాలు నీకు స్నేహితుడే, నాకు స్నేహితుడే. జనార్దన్ రెడ్డిని అడుగు, నాకంటే నీకు ఇంకా ఎక్కువ ప్రియమైన స్నేహితుడు. అతను అడుగు చెప్తాడు. 22 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తానా. ఒక చిన్న మచ్చ తీసుకురా. మళ్ళీ గండికోటకు సంబంధించి పట్టా పాస్బుక్ అన్నావు, అది కూడా నీకు తెలియదు. తెలుసుకో, పట్టా పాస్బుక్ అంటే నాకేంటో తెలియదు.
అసలు ఆ పట్టా పాస్బుక్ మేము ఊర్లోనే లేము, నాకేం పట్టా పాస్బుక్లు వస్తాయి? గండికోట మునక ప్రాంతంలో పునరావాసం కింద అప్పటి ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గండికోట ప్రాజెక్టు కట్టేటప్పుడు మాకు 6,75,000 ఇచ్చినాడు. అదొక్కటి నాకు వచ్చింది, అది అందరికి వచ్చింది, నాకు వచ్చింది. ఒక్క పాస్బుక్ ఏందో నాకు ఆ పాస్బుక్ అంటున్నాను, నాకు అసలు ఆ పాస్బుక్ తెలియదు, నాకు తెలియదు అసలు దాని గురించి. ఒకవేళ అతనే ఆ పాస్బుక్ దొంగట అయ్యి ఉంటే, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, పెద్ద ఆయన ఎమ్మెల్యే, నువ్వు సర్పంచ్, నా మీద ఆరోపణలు చేస్తున్నావు, అయ్యేళ్ళ పాస్బుక్ దొంగ పాస్బుక్ తీసి బయటికి తీసి నన్ను జైలు పంపి ఏమన్నా నీకు ఒక రవ్వ నీతి నిజాయితీ ఉందా మీకు మాట్లాడేదానికి? అట్లా ఆ విధంగా చెప్పుకుంటా పోతే నీ మీద ఎన్ని ఉన్నాయో వందల సంఖ్యలో ఉన్నాయి. ఛాలెంజ్ చేస్తానా, నీ ఆధ్వర్యంలో నీ ఆదేశాల మేరకే నా గోడను కూల్చేదానికి పోయినారు. నా పట్టా ఒరిజినల్, నీ ఫేక్ డాక్యుమెంట్లు జేసీబీ కూడా నీదే, మనుషులు నీ వాళ్ళే, నీది కాదని, నువ్వు అవినీతి చేయలేదని, ₹1 సంపాదలేదని ఏంటంటే మాట్లాడుతున్నావు. దీనికి ఛాలెంజ్ ప్రమాణమే. నా చిన్న కుమారుడు, నా భార్య రెడీ, మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తా నైట్ లోపల ఎప్పుడైనా సరే. రేపు ఒక్కరోజు మా అన్నగారు చనిపోయినారు, రేపు పెద్ద కర్మ ఉంది, రేపు తప్ప టైము నువ్వే చెప్పు, రేపు మినహాయించి, ఈ రోజు నుంచి రేపు మినహాయించి, మన్నాడు మళ్ళా ఎల్లుండి అన్ని నువ్వే చెప్పు, అక్కడికి వస్తాం మేము మా ముగ్గురం. నువ్వు నీ భార్య నీ కొడుకుని పిలుచుకోండి రా, ప్రమాణం ఛాలెంజ్. ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు, ముందు సిగ్గుండాలో మాట్లాడేదానికి. సర్పంచ్ అంటే నువ్వు ఒక నియంత అనుకుంటున్నావు, నాకు కరెంటుకు ఎన్ఓసి లేదన్నావు దానికి. నా గోడకు గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి లేదా కరెంటుకు? చూసుకో, నీకు తెలిసే కాదు. నీకు 24 గంటలు లంచాల, 24 గంటలు నువ్వు లంచాలను నువ్వు దృష్టి పెట్టింటావు, పరిపాలన నువ్వు దృష్టి పెడతావాను. సర్పంచ్ అంటే నియంతనా? సర్పంచ్ అంటే ఎవరు? ఈ గ్రామాన్ని కట్టుబడిలాగా పనిచేయాలా, ప్రజల అవసరాలు తీర్చాలా. నీ అవసరం తీర్చుకుంటున్నావు, నువ్వు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నావు. రాజమౌళి ప్రసాద్ రెడ్డి గురించి కూడా చెప్పినావు, నీ విలువ నా విలువ జగన్ దగ్గర ఏందో అని. జగన్ సార్ ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చే నేను పార్టీలో ఉంటా, రాజమౌళి శివప్రసాద్ రెడ్డికి పనిచేస్తా, నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇమ్మని అడిగినాడు. జగన్ సార్ అతను వేస్ట్ ఫెలో, నాకు సర్వేలు అన్ని వచ్చినాయి, అతను వేస్ట్ ఫెలో, అతను కలిసాల్సిన అవసరం లేదు, వదిలేయని అని చెప్పినాడు అతన్ని. నీకు అందుకే ఇంటర్వ్యూ ఇయ్యలే జగన్ సార్, తెలుసా? నువ్వు ఎన్ని మాటలు మాట్లాడతావు? నాకు వైఎస్ఆర్ గుండె అంటావు, జగన్ రక్తం అంటావు, పార్టీ మారుతానే ఎన్టీఆర్ రక్తం అంటావు, చంద్రబాబు పసుపు రంగు అంటావు. ఎన్ని శరీరంలో నీకు ఎన్ని రంగులు ఉన్నాయి బా? సర్పంచ్ విధి విధానాలు, సర్పంచ్ యొక్క బాధ్యతలు, సర్పంచ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది యాక్ట్ బుక్ చదువు నీకు తెలుస్తుంది. ఈ ఛాలెంజ్ నీ ఫోన్ కాల్ కోసం మీడియా మిత్రుల ద్వారా ప్లేస్ టైం చెప్తే దానికోసం ఎదురు చూస్తున్నాం. 100కు 2000% కొత్తపల్లి గ్రామ పంచాయతీలో విపరీతమైన కబ్జాలు, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యం. నువ్వు ఒక నియంత్రణలాగా పరిపాలిస్తున్నావు, సర్పంచ్ లాగా లేనాడా? ఒక్కసారికే సర్పంచ్, మళ్ళా ఎవరు గెలుస్తారు ఎవరు పోతారు అని తెలుసుకున్నామంటున్నావు. అది అత ప్రజల వాళ్ళందరూ గాలిపోయినారు. అది అవసరం లేదు, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలిచేది ఎవరు ఓడేది. తెలుసుకొని మాట్లాడు శివశంకర్ రెడ్డి అన్న. ఈ ఛాలెంజ్ స్వీకరించు, నీ నిజాయితీ నిరూపించుకో, మా నిజాయితీ మేము నిరూపించుకుంటాం. కాని పాకమైనా సరే, ఎక్కడైనా సరే, ఫస్ట్ నేను, నా భార్య, నా కొడుకు, నా చిన్న కుమారుడు చేస్తాం. నేను చేసిన తర్వాత నేను చేసిన ఆరోపణలన్నీ 100కు 1000 రెట్లు ఇది కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్. నువ్వు చెప్పిన మాట నిన్న మాట్లాడేది అన్ని అబద్ధాలే. ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంటే. ఈ ఛాలెంజ్ స్వీకరించు. అందరికీ నమస్కారం.